నమస్కారం. జాస్పర్ క్రానికల్స్కి స్వాగతం. దేశ రాజధానిల రైతులు కనీస మద్దతు ధర కోసం కొట్లాడుతున్నారు. మరి ఇగో ఈ ఫోటో చూడండి. రైతు ఏమో మొక్కకు నీళ్లు వస్తే ఆ మొక్క పెరుగుతుంది. మరి ఈడ పోలీస్ అయినా ఐరన్ ఫెన్సింగ్కి వాటర్ వస్తే ఏమంటే ఏం లాభం ఉండదు. రైతుల చలో ఢిల్లీ యాత్రను నిలువరించేందుకు పోలీసులు ముళ్ళ కంచెలు వేసిర్రు. రైతులు లోపలికి రాకుండా చేసిర్రు. మరి మోడీకి తెలిసిన విద్యలు ఏమేంటి అని అంటే 2 విద్యలు బ్రహ్మాండమైనవి. మేకులు కొట్టడాలు, ఏడాడ మేకులు కొట్టి ఇట్లా రైతులు లోపలికి రాకుండా వేసిర్రు. ఇకపోతే జాతీయ ఉన్మాదం, విద్వేషాలు రెచ్చగొట్టడం, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పాలి. మొత్తం దేశాన్ని అల్లకాలలో మేయాలి. మోదీ గారికి తెలిసిన బ్రహ్మాండమైన విద్యలు గవ్వే అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఇది సంగతి ఏంది అంటున్నారు, వినబడట్లేదు అని అంటే కనీస మద్దతు ధర ఇవ్వాలి, మా సమస్యలను పరిష్కరించాలి అని అంటున్నారు. మరి రైతులు అడుగుతున్నాయి ఏమన్నా కష్టమైన పని అని అంటే అదేం లేదు. వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కూడా అడుగుతలేరు, మాకు న్యాయం వేయండి అని అడుగుతున్నారు. వీళ్ళిద్దరు ఒకళ్ళకు టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఇద్దరు ఒకటే దాని మీద నిలబడ్డారు. ఒకవేళ మోదీ గారు రైతు అంతే, రైతు ఒకరిని కింద పడితే మోదీ గారు ఏడ పడతారు, మరి మొత్తం ఎటు కాకుండా కింద పడిపోతారు, ఇంకా గోతులో పడతారు అట్లా. మరి ఓ మై గాడ్ ఈజ్ దిస్ సేఫ్ ప్లేస్ అని రైతు నిరసనలకు భయపడి చుట్టూ బ్యారికేడ్స్, ముళ్ళ కంచెలు, మేకులతో అడ్డుగోడలు కట్టుకొని పోలీసు సైన్యం పహారాల్లో దాక్కున్న 56 ఇంచుల విశ్వగురు అని చెప్పుకుంటా ఈయన బతుకుతుంటే మోదీ 3.0 తెచ్చేదానికి ఈయన ట్రై చేస్తుండు. మరి ఆయనకే తెలియాలి ఆయన ఏం చేస్తుండు అనేది. మరి ఈ ఇబ్బందులకు కారణం ఎవరు అంటే కనీస మద్దతు ధరను నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రైతులు ఢిల్లీకి ప్రయాణమయ్యారు. వారు దేశ రాజధానిలో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఉంచారు. రోడ్లపై ఇనుప చువ్వల్ని నాటారు. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సాధారణ ప్రజలు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ పరిస్థితి మొత్తానికి కారణం రైతుల, పోలీసుల అంటే రైతులు కాదు, పోలీసులు కాదు, ప్రభుత్వాలు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్. యాక్చువల్గా ఈరోజు భారత్ బంద్ ఉంది. ఇకపోతే మరుభూమిని తలపిస్తున్న ఢిల్లీ అని అంటున్నారు. మోదీ సర్కార్ తీరుతో ఢిల్లీ మరుభూమిని తలపిస్తుంది. బ్యారికేడ్లు, ఇనుప కంచెలతో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది. గతంలో రైతన్నలను ఉగ్రవాదులుగా చిత్రీకరించింది కూడా ఈ సర్కారే. అసలు ఎవరు ఉగ్రవాదులు? తమ డిమాండ్ల కోసం పోరాడుతున్న రైతుల, అన్నదాతల సమస్యలను పరిష్కరించకుండా వారిపైన కేసులు బనాయిస్తున్న ప్రభుత్వమా? ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి. మరి ప్రభుత్వాలే అసలు ఉగ్రవాదులు ఎవరైనా. నేడు గ్రామీణ భారత్ బంద్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్. దేశవ్యాప్తంగా రహదారులు దిగ్బంధనం, గ్రామీణ మార్కెట్లు, వ్యవసాయ పనులు బంద్. సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల వెల్లడి. మరి రైతుల డిమాండ్లు ఏమున్నాయి? ఇంత కష్టపడుతురు కదా అని అంటే చూద్దాం. స్వామినాథన్ గారికి భరతరత్న ఇచ్చారు, కానీ రైతులను మర్చిపోయారు. ఎందుకు అంటే ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎలక్షన్ల కోసం భరతరత్న ఇచ్చారు. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణాల మాఫీ, సమగ్ర పంటల బీమా, వ్యవసాయం, గృహ అవసరాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ, కార్మిక చట్టాల సవరణల ఉపసంహరణ తదితర డిమాండ్లను రైతులు కేంద్రం ముందుంచారు. ఇవి వాళ్ళు అడుగుతుంది. మరి ఇవి గొంతెమ్మ కోరికలా అంటే అదేం కాదు. 6 నెలలు కష్టపడితే మరి ఎంతో కొంత పెట్టిన పెట్టుబడి కూడా రాదు రైతులకు. ఎంతో కొంతనన్నా బతుకుతున్నాము, దేశానికి తిండి పెడుతున్నాము అన్న సంతోషంలో వాళ్ళు బతుకుతున్నారు. దానికి మాకు న్యాయం వేయాలి అని వాళ్ళు అడిగిన దానికి అదేదో గొత్తెమ్మ కోరికలు కోరినట్టు, వాళ్ళు ఏదో పాపం చేసినట్టు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. 3వ రోజు కొనసాగిన నిరసనలు ఇట్లున్నాయి. ఇక తగ్గేదేలే. నేడు రైతు సంఘాల భారత్ బంద్. 3000 టియర్ గ్యాస్ షెల్స్కు పోలీసులు ఆర్డర్. ఈ టియర్ గ్యాస్లు వేస్తే మొన్న తెలంగాణ ఉద్యమంలో మాకు దెబ్బలు తాకినాయి. ఎంత ఘోరంగా దెబ్బ తాకుతుంది అంటే స్కిన్ కమిలిపోతుంది. ఆ దాంట్లో కొంతమంది ఈడియట్స్ నిజమైన బుల్లెట్లు కూడా ఇస్తారట. ఒకవేళ నిజమైన బుల్లెట్ తాకితే మనుషులు ఉంటారు. ఇది రైతుల
ఆందోళన ఉధృతం. పంజాబ్లో రైలు పట్టాలపై అన్నదాతలు రైతులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రధాని మోదీ చొరవ చూపాలి. డిమాండ్లు పరిష్కరించేదాకా పోరాటం ఆగదు. అంతే. మరి వాళ్ళు ఎందుకు అది చేస్తారు? ఇగో ఏమేమి చేస్తారు చూడరు. రైతులు ఢిల్లీలో సకల సంసిద్ధతతో తిను బండారాలతో వేలాది ట్రాక్టర్లతో కదం తొక్కుతూ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. వారిని నిలువరించేందుకు ప్రభుత్వం సిమెంట్ దిమ్మలతో ఇనుప కంచెలతో అనేక చోట్ల బారికేడ్లు నిర్మించింది. వాహనాలు రాకుండా కందకాలు కూడా తవ్వింది. ఇనుప చువ్వలు రోడ్డుపై నాటింది. ఇంటర్నెట్ను కూడా బంద్ చేసింది. 144 సెక్షన్ను నెల రోజుల పాటు విధించింది. ఇగో ఇది రైతు ప్రభుత్వం. మరి కొంచెం ఏమన్నా సిగ్గు లజ్జ మానం ఉండాలి. లాఠీ ఛార్జీలతో, వాటర్ క్యాన్లతో, బాష్పవాయువులతో, రబ్బర్ బుల్లెట్లతో, డ్రోన్ల టెక్నాలజీతో, అధునాతన సాంకేతిక ఆయుధాలతో రైతులను అడ్డుకొని వారు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నివారించడానికి సిఆర్పిఎఫ్ బలగాలు అదుపు లేకుండా శ్రమిస్తున్నాయి. ఇట్లా మరి జై కిసాన్ తర్వాత జై జవాన్ అంటే ఇక వీళ్ళ ప్రకారం మరి ఏందో. మరి వీళ్ళ డిమాండ్లు మళ్ళీ సరిదిద్దాం. 2021లో కూడా వీళ్ళు కరోనా టైంలో చేసారు. ఆల్మోస్ట్ 6 నెలలు ఉన్నారు అనుకుంటా అప్పుడు. ఇప్పుడు కూడా మేము 6 నెలలకు సరిపడా ఫుడ్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం అని చెప్తారు. మరి రైతుల డిమాండ్లు ఏమున్నాయి? మళ్ళీసారి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. స్వామినాథన్ కమిటీ సిఫారసులు యథాతథంగా అమలు చేయాలి. రైతు రుణాలను సంపూర్ణంగా మాఫీ చేయాలి. రైతులకు, వ్యవసాయ కార్మికులకు పింఛన్ మంజూరు చేయాలి. లంకింపూరు బాధితులకు న్యాయం చేయాలి. రైతులపై కేసులను ఉపసంహరించాలి. ఇవి రైతులు కోరుతున్న డిమాండ్లు. మరి దీంట్లో ఏమన్నా గొత్తెమ్మ కోరికలు ఉన్నాయా? ఇది ఇక వీళ్ళకన్నా అర్థం కావాలి. మరి ఇంకోటి, రైతులు తీసుకున్న రుణాలను రుణమాఫీ చేయడం, రుణ భారం వల్ల జరుగుతున్న రైతు ఆత్మహత్యలను నివారించడం, కౌలు రైతుల సమస్యలను పరిష్కరించడం, భూ సంస్కరణలు, వ్యవసాయ భూమి అమ్మకాన్ని క్రమబద్ధీకరించడం, పొలాలకు నీటి వసతి కల్పించడం, వ్యవసాయ భూమిని కార్పొరేట్లకు అమ్మకుండా నిషేధించడం, గ్రామీణ బీమా అభివృద్ధిని ఏర్పాటు చేసి పంటల బీమా, గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పించడం, రైతులకు 4% సరళ వడ్డీతో రుణాలను అందించడం వంటి అనేక సిఫారసులను స్వామినాథన్ కమిషన్ చేసింది. వీటన్నిటిని అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. దేశంలో ప్రధాన మీడియా రైతులకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కారానికి తోడ్పాటు అందించాలి. ఇక గోడి మీడియా ఉంటుంది, ఇక అది ఏం చేస్తుందో వాళ్ళకే తెలియదు. ఏమన్నంటే మోడీని ఎంత అంటే అంత పొడుగుతారు. నిజాలు మాత్రం ఎవడు ఎప్పుడు లక్కోరగాలు. ఇక ఇది రైల్వే పట్టాల మీద ఉండి ఇక వీళ్ళు ఆన్నే తింటారు, ఆన్నే వంటలు చేసుకుంటున్నారు, ఆన్నే వండుకుంటున్నారు. పంజాబ్లో రైతుల రైలు పట్టాలపై కూర్చొని నిరసన. పలు రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు నేడు భారత్ బంద్కు పిలుపు. కేంద్రంలో రావణ ప్రభుత్వం మమతా బెనర్జీ. కేంద్రంలో భాజపా రావణ ప్రభుత్వాన్ని నడుపుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. అన్ని మర్యాదలను మంటగల్పిందని ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనలపై ఆ పార్టీ వైఖరిని ఖండించారు. గురువారం అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. రైతులకు మద్దతుగా తన పంజాబ్ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. రైతులు ఆందోళన చేస్తున్నారు, దేశం రగిలిపోతుంది, కానీ కేంద్రంలోని భాజపా పట్టించుకోవడం లేదు. అది రావణ ప్రభుత్వాన్ని నడుపుతోంది, అన్ని లక్ష్మణ రేఖలను దాటింది. రైతులు ఢిల్లీకి చేరుకున్న రోజున భాజపా నేతలకు వాస్తవం తెలిసి వస్తుంది అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. మరి చలో ఢిల్లీ అని వీళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళేమో దాచుకుంటారు అన్నమాట, ఎట్లా మేము సేఫ్గా ఉండాలి అని. సరిహద్దుల్లో అన్నదాతలు. ఇగో గురుగ్రామ్లో సిరావ్లీ టౌన్ ప్లాజా సమీపంలో రహదారిపై పోలీసులు ఏర్పాటు చేస్తున్న టైర్ కిల్లర్స్ అంటే సువ్వలు పెడతారు. దాని మీదకి ట్రాక్టర్ ఎక్కగానే పంచర్ అయిపోతుంది అన్నమాట. అట్లా వీళ్ళు చేస్తున్న అరాచకాలు. మేము ప్రశాంతంగా పరీక్షలు. రైతుల ఆందోళనలు నేపథ్యంలో ఎగ్జామ్స్కు ఏం వర్షం కాకుండా రైతులు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రోన్లకు గాలిపటాలతో చెక్కు. మోడీ సర్కార్ వ్యూహానికి రైతుల ఎదురుదాడి. వీళ్ళేమో డ్రోన్లు ఎగరేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాటిని తప్పని కింద పడగొడుతారు గాలిపటాలతో. ఇదన్నమాట. టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులు. ఇది
మేము ఇప్పట్లోనే నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు. చెవులకు చిల్లులు పడేలా ధ్వని. ఢిల్లీలో రైతులను చెదరగొట్టేందుకు శబ్దాయుధాలను మోహరించిన పోలీసులు. ఎంత ఘోరంగా సౌండ్ వస్తుందంటే ఇగో రోడ్లపై కాంక్రీట్ నిర్మాణాలు, ముళ్ళ కంచెలు, కంటైనర్ల మోహరింపు, మేకులు తదితరాలను వినియోగిస్తున్నారు. వాటిని దాటుకొని వస్తున్న రైతులను అడ్డుకునేందుకు బాష్ప వాయుగోళాలను, రబ్బర్ బుల్లెట్లను, పొగ బాంబులను వాడుతున్నారు. లాఠీ చార్జ్ కూడా వేస్తున్నారు. ఒక్కోసారి ఆయుధాలను వాడడంలో ఆందోళనకారులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. గతంలో రైతుల ఆందోళన సందర్భంగా ఇలాగే జరిగింది. కానీ ఈసారి పోలీసులు మరో ఆయుధాన్ని వాడేందుకు కూడా సిద్ధమయ్యారు. దాని ద్వారా రైతులను అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. అదే దీర్ఘశ్రేణి ధ్వని ఆయుధం అనే శబ్దాయుధం. మూకను నియంత్రించేందుకు ఈ ధ్వని గోళాన్ని ప్రయోగిస్తారు. దీని ద్వారా ఆందోళనకారుల చెవులకు చిల్లులు పడేంత భారీ శబ్దాలను సృష్టించవచ్చు. ఇది వినికిడి శక్తిని కూడా దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు మనం చెవిటలం అవుతాం అన్నమాట. అట్లా ఢిల్లీ యూపీ సరిహద్దులో రోడ్డుపై అడ్డంగా ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలు. వీళ్ళకు ప్రత్యేకంగా వీళ్ళు వస్తున్నారని సిమెంట్ గోడనే కడుతున్నారు. మరి ఇది అన్నదాతల ఢిల్లీ సందర్భంగా మార్కెట్లో సిమెంట్ దిమ్మెలతో సింగా సరిహద్దును మూసేసిన పోలీసులకు రైతులకే పడుతుంది తప్ప ఈ ఈడియట్స్ సిమెంట్ తోటి ఇంత బ్రహ్మాండంగా కడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకు ఇంత చేసే బదులు వాళ్ళకే న్యాయం చేస్తే అయిపోతుంది కదా. రైతేమో ఈ మొక్కలు నాటితే వీళ్ళు పోలీసులు మోదీ ఇన్పచ్చు వల్ల నాటుతుండు. సేఫ్ ఉన్నానా అంటే నువ్వు కొనే సేఫ్ ఉంటావు నాయన, మేమందరం ఎటు కాకుండా అయిపోవాలి. ఇది మనకు సంబంధించిన రైతుల ఉద్యమానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. బ్రహ్మాండంగా ఉంది. మోడీకి తెలిసిన విద్యలు రెండే అన్నమాట. మరోసారి దేశమంతా మేకులు కొట్టాలి, రైతులను ఆగం చేయాలి. తర్వాత దేశం మొత్తం జాతీయ ఉన్మాదం లేపాలి, విద్వేషాలు సృష్టించాలి, రెచ్చగొట్టి పబ్బం పూసుకోవాలి. మోదీ 3.0 లేదు అని అంటే మోదీ అబ్కి బార్ అంటే ఇది. రైతులకు న్యాయం జరగాలి. జర సోయికి రది ప్రభుత్వాలారా, సోయికి వచ్చి రైతు గోసపడితే మన బతుకులు లేవు. మనము రైతు మీద డిపెండ్ అయినాం. మన మీద రైతు కంప్లీట్గా డిపెండ్ కాలే. అది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.